టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ హై వోల్టేజ్ పోరుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే పాక్ జట్టు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే మిగతా ప్రపంచ కప్ మ్యాచ్ల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం పాక్ క్రికెట్ బోర్డు పీసీబీ చైర్మన్ మెహ్సిన్ నఖ్వీ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ను కలిసిన కొన్ని గంటల తర్వాత వెల్లడించింది. పాక్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్, పాక్ ఇప్పటివరకు కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే తలపడేవి. ఇప్పుడు అది కూడా లేకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా కలిచివేస్తుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాలి. భారత్, పాక్ మ్యాచ్ రద్దు వల్ల అభిమానులే కాదు వాణిజ్యానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. కాగా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ జట్టు ఇదివరకే ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది. ఇప్పుడు పాక్ కూడా అదే కారణాన్ని సాకుగా చూపుతూ భారత్తో మ్యాచ్ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే భారత్తో మ్యాచ్ ఎందుకు బాయ్కట్ చేస్తున్నామనే దానిపై సరైన కారణాలు వెల్లడించలేదు. మరోవైపు ఐసీసీ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండగే చెప్పవచ్చు. దాయాదు మధ్య సమరాన్ని ఎంజాయ్ చేసేందుకు ఎప్పుడెప్పుడా మ్యాచ్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రెండు దేశాల మధ్య సుమారుగా 14 ఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లే భారత్, పాక్ తలపడుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు ప్రపంచవ్యాప్తంగా లభించే ప్రేక్షాదరణ దృష్టిలో పెట్టుకుని ఐసీసీ కూడా 2012 నుంచి ప్రతి ఐసీసీ ఈవెంట్స్లో భారత్, పాక్ తలపడేలా ఒకే గ్రూప్లో ఉంచుతుంది. అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి 15న భారత్తో జరిగే మ్యాచ్లో ఆడబోమని పాక్ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే పరిమితమా, రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటే ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.